చేసి ఆనాడు దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనడు, అంబేద్కర్ విగ్రహానికి దండేయడు, 125 ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ 14 ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు, కనీసం పరిశుభ్రత కూడా పాటించరు. అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు. ఇంకా పైపెచ్చు ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టిండి ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. మేము 10 ఏళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి. మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ, అదేవిధంగా బెంగళూరుకి పోతే కెంపెగౌడ పేరు, ఇట్లా ఎక్కడ పోతే అక్కడి ప్రముఖుల పేర్లు ఉంటాయి. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు. ఇన్ని రోజులు సంస్కారవంతంగా భరించినాం, ఇక భరించే ఓపిక లేదు. ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు, చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా 4 ఏళ్ల తర్వాత సమాధానం చెప్తాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరపున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి. కావాల్సిన విగ్రహాలు ఉన్నాయి. సోమాజిగూడలో రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు, మేము మార్చలేదు. ఇందిరాగాంధీ విగ్రహాలు బొచ్చెడున్నాయి, ఇందిరాగాంధీ పేరు మీద బొచ్చెడున్నాయి, మేము ముట్టుకోలేదు. కానీ మీరు ఇదే ఒరవడి కొనసాగిస్తే తప్పకుండా మరి ఢిల్లీకి గులాంలు మీరు, కానీ మాకు ఆ కర్మ పట్టలేదు. తప్పకుండా మా తెలంగాణ పౌరుషంగల బిడ్డలుగా చెప్తా ఉన్నా 100% తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం. తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం. తెలంగాణలో ఈ 8 నెలల పాలనలో, కాంగ్రెస్ పాలనలో మహిళలపైన జరిగిన అఘాయిత్యాల వివరాలు ఒక సందర్భంలో కేసీఆర్ గారికి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నంటే, రాజకీయంగా కేటీఆర్ కూడా ఏం చెప్తున్నంటే, కేసీఆర్ గారు కూడా సలహా ఇస్తున్నాం మీడియా ద్వారా, సార్ కేసీఆర్ గారు బెటర్ మీరు కేటీఆర్ కొంత ట్రైనింగ్ ఇప్పియండి పొలిటికల్గా. ఇప్పుడు నేను ఒక వీడియో మీకు వీడియో చూపిస్తాను. మీకు
కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టొద్దు, పెడితే తీసేస్తాము అని. స్టాచ్యూ మీ గవర్నమెంట్ వస్తే మీరు తీసేస్తామని నువ్వేదో అన్నావు. తెలంగాణ ప్రజలు మాకు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన, మీరు ప్రజల పరిపాలన చెయ్యండి అని కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు కలిసి రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేయడం జరిగింది. ఇది క్లియర్గా. ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసం బలిదానమైన మహానుభావుడు, మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని సెక్రటేరియట్ ముందు పెట్టాలి. రాజీవ్ గాంధీ గారు బలిదానంతో పాటు వారు ప్రధానమంత్రిగా 18 సంవత్సరాల వయసున్న ప్రతి యువకుడుకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఓటు అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి హక్కు. అది 18 ఏళ్ల వయసుకే హక్కు ఇచ్చిండు. నేను ఇంకో మాట చెప్తున్నా, కేటీఆర్ గారికి ఒక మాట ఏం చెప్తున్నట్టే, మీరు సాఫ్ట్వేర్ జాబా, కేటీఆర్ జాబ్ అమెరికాలో చేసింది సాఫ్ట్వేర్ కదా. మీరు మంత్రి కాకముందు, మీ ఆయన సీఎం కాకముందు మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి టెక్నాలజీ, ఈ ఐటీ టెక్నాలజీ ఇది తెచ్చింది ఎవరు? ఆ రోజు ఈ దేశంలో తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసింది ఎవరు? దట్టు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చి చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఐటీ టెక్నాలజీ, మరి ఆయన ఇచ్చిన టెక్నాలజీ నువ్వు చదువుకొని నువ్వు ఉద్యోగం పోయి ఇది కూడా మర్చిపోయినావా కేటీఆర్ గారు? మీరు మనం ఎట్లా, మనం హిస్టరీని మర్చిపోతే ఎట్లా మీరు? ఇప్పుడు చూడండి, గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టంలో మహిళలు 50% మహిళలకు ఆ చట్టం ఏంటి? సర్పంచులు లోకల్ బాడీ ఎలక్షన్లు నిధులు కూడా అక్కడి నుంచే ఖర్చు పెట్టుకుని ఒక డబ్బులు కూడా గ్రామ పంచాయతీకి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా గ్రామ సర్పంచ్కే డబ్బులు వస్తే ఆ డబ్బులు ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉపయోగించుకునేటందుకు ఆ రోజులలో ప్రధానమంత్రిగా ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చి చేసిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. ఇవన్నీ ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రధానమంత్రిగా. ఇప్పుడు ఆయన రాజీవ్ గాంధీ గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన టెక్నాలజీలోనే నువ్వు ఆయన తీసుకొచ్చిన ఇంట్రొడ్యూస్ చేసిన దాంతోటే నువ్వు ఉద్యోగం చేసినవి. ఇది కూడా మర్చిపోయి ఈ గుణాచారం కూడా లేదు, ఈ గుణం కూడా లేదు. అంటే ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పే గుణగణాలు కేటీఆర్ లేదు. జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం, బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము,
ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టారు బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో 3rd ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతో బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి దిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ 9, 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. Welcome to the world of opportunities where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Visakhapatnam.